హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద 20% టారిఫ్లు అయితే వేయటం మీద జరిగింది. ఈ 20% టారిఫ్ల వల్ల మన భారతదేశ ఎకానమీకి 0.2% నష్టం అయితే కలుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలోనే దాదాపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా కాబట్టి అమెరికా మన ఉత్పత్తిని దిగుమతి చేసుకోవడానికి నిరాకరిస్తూ దాదాపు 50% టారిఫ్లు వేసింది. కాబట్టి ఇది ఒక రకంగా మన ఆర్థిక వ్యవస్థకి అలాగే మన దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది అనమాట. ముఖ్యంగా మన దేశంలో ఎఫెక్ట్ అయ్యే ఇండస్ట్రీలు వచ్చేసి టెక్స్టైల్స్ అనమాట. ఎక్కువ మనం బట్టలు ఉత్పత్తి చేస్తాం అనమాట, టెక్స్టైల్స్ ఉత్పత్తి, అలాగే మన వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అనమాట. ఇవన్నీ కూడా ఈ మూడు రంగాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి. వ్యవసాయం, అలాగే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఇవి బాగా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఏదైతే ఫార్మాస్యూటికల్స్ అలాగే మన దేశంలో తయారయ్యే ఐఫోన్స్ ఉంటాయి కదా, ఈ ఐఫోన్స్కి మాత్రం టారిఫ్స్ ఎగ్జామ్షన్ ఉంది. వీటి మీద, ఈ రెండింటి మీద లేదు. ఏదైతే ఫార్మాస్యూటికల్స్ అలాగే ఐఫోన్ల మీద టారిఫ్లు అయితే లేవు అనమాట. ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యి ఈ మూడు రంగాలు టెక్స్టైల్స్, ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు, మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పత్తులు అనమాట. ఇవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మన భారతదేశం ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ట్రంప్కి చెంపదెబ్బ కొట్టినట్టు మనోళ్ళు ప్రత్యామ్నాయాలు అయితే చూస్తూ ఉన్నారనమాట. ఏదైతే అమెరికాకి దిగుమతి చేసే వస్తువులనే వేరే దేశాలకి దిగుమతి చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆఫ్రికా కానీ, మిడిల్ ఈస్ట్, అరబ్ కంట్రీస్, సౌదీ లాంటి దేశాలు కానీ, యూరోప్ కంట్రీలు ఏదైతే ఈ 20% మన దేశం నుంచి అమెరికాకు ఉత్పత్తి చేస్తే ఈ 20% వాటిని ఇతర దేశాలకు ఉత్పత్తి చేయడం ద్వారా మన ఆర్థిక వ్యవస్థకి నష్టం కలగకుండా, అలాగే మన దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి, ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి, వ్యవసాయ ఉత్పత్తులకి, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ వాటికి నష్టం కలగకుండా ప్లాన్ ప్రకారం మన దేశంలో ఉన్న వాణిజ్య అధికారులు ఇతర దేశాలతో మాట్లాడుతున్నారు. ఆఫ్రికా దేశాలతో మాట్లాడి మేము మీకు డిస్కౌంట్ ఇస్తాం, మా వస్తువులు చాలా మంచిగా ఉంటాయి, మీరు ఒకసారి యూజ్ చేయండి, నచ్చితే కొనండి అనే టైప్లో మనోళ్ళు దాదాపు ఏదైతే అమెరికా ఎగుమతి చేసుకున్న వస్తువులన్నింటినీ కూడా డైవర్సిఫై చేస్తున్నారన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఆర్థికంగా మన దేశానికి కలిగే నష్టాన్ని పూడ్చుకోవడం కోసం ఈ ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ఇదంతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక రకంగా వీళ్ళు ఈ సక్సెస్ అయినట్లయితే, ఏదైతే వీళ్ళు చేసే ఈ యొక్క పనులు కనుక సక్సెస్ అయినట్లయితే అమెరికా మన మీద టారిఫ్ విధించినా కానీ మనకి అంత ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. ఒక రకంగా మనోళ్ళు ఒక ప్లాన్ ప్రకారం అమెరికాకి వ్యతిరేకంగా పావులు అయితే కదుపుతున్నారు. ఇది ఒక రకంగా ట్రంప్కి చెప్పుదెబ్బ లాంటి నిర్ణయం అంటారు. అంటే చెప్పుదెబ్బ లాంటి సమాధానం, నువ్వు మా మీద ఇన్ని టారిఫ్లు వేసినా కానీ మేము డైవర్సిఫై చేసుకుంటాం, మేము ఎదగలుగుతాం అనే ప్లానింగ్ ప్రకారం మన భారతదేశం అడుగులేస్తుందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం నేను కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.